నకిలీ మద్యం అరికట్టాలి, నకిలీ మద్యం అరికట్టాలి, చంద్రబాబు బ్రాండ్లు బ్రాండ్ చేయాలి, చంద్రబాబు బ్రాండ్లు బ్రాండ్ చేయాలి, నకిలీ మద్యం అరికట్టాలి, నకిలీ మద్యం అరికట్టాలి. సార్ వెనక్కి వెళ్ళిపోండి. ద్వారా గవర్నమెంట్ పంపించి సిబిఐ ఎంక్వైరీ చేయాలని మా పార్టీ తరఫున అది మళ్ళీ ఉంది తర్వాత ఒకసారి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు నర్సీపట్నంలో మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మరి ఎక్సైజ్ ఆఫీసర్లు కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మద్యం నకిలీ మద్యం ఎలాగుందంటే ఒక కుటీర పరిశ్రమల రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా మరి తయారు చేసి మరి ప్రజల యొక్క ప్రాణాలను కూడా తీసే పరిస్థితి. అందుకనే దానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పనులకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పెద్దలు ఏదైతే తెలుగుదేశం పెద్దలు ఉన్నారో దాన్ని ఏం చేశారు, రాష్ట్రాన్ని అంతా కూడా ఒక మద్యం మత్తులో ముంచే సంగతి మనందరూ కూడా చూస్తున్నాం గత కొన్ని నాళ్ళ నుంచి కూడా. ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కడెక్కడ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టేశారు చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా. కల్తీ మందు తయారు చేయడం, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కోట్లాది రూపాయలు మరి ఈ మధ్య కాలంలో గడిస్తున్న సంగతి చూసాం. మరి ఈ మధ్య కాలంలో చూస్తే ఒకసారి చిత్తూరు జిల్లా ఎలాగుందంటే తంబలపల్లి నియోజకవర్గంలో మనకల చెరువులో బయటపడ్డ తెలుగుదేశం పార్టీ వరకు కల్తీ వ్యాపారం బట్టబయలైంది. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూశారు. అది ఏంటి ఎలాగుందంటే నకిలీ మద్యం తాలూకా విధానం ఎలాగుందంటే కల్తీ మద్యాన్ని ఎలా తయారు చేస్తున్నారో చూసాం అందరం కూడా. దానికి ముడి సరుకుని ఎలా తెచ్చుకుంటున్నారో చూసాం. అలాగే కల్తీ మద్యం బాటిల్ని ఎలా తయారు చేస్తున్నారో చూపించారు. అలాగే వాటి లేబుల్ని కూడా ఎలా తయారు చేస్తారో చూసాం. బాటిల్ని పర్ఫెక్ట్గా మరి సీల్ ఎలా వేస్తారు కూడా చూసి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక పెద్ద కంపెనీ ఈ నకిలీ మద్యం కంపెనీ తెలుగుదేశం పార్టీ హయాంలో చేస్తున్నారు. దాని ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో టీడీపీ ఇన్ఛార్జిగా మరి పోటీ చేసిన మరి తంబెల్లపల్లిలో పోటీ చేసిన దాసరపల్లి జయచంద్రారెడ్డి వారి తాలూకా పెద్ద ముఠా అంతా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఏంటంటే వీరందరూ కూడా ముఠా అంతా కూడా ఏంటంటే నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే మరి ఈ చేతుల్లో లెక్కర్ షాపులు ఉన్నాయో లెక్కర్ షాపులు అందరూ కూడా ఈ నకిలీ మద్యం చేపట్టడం జరుగుతుంది, పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన నర్సీపట్నంలో కూడా ఎవరైతే ఎవరి చేతుల్లో లెక్కర్ షాపులు ఉన్నాయో అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. నాకు తెలిసి ఇక్కడికే కూడా ఆ నకిలీ మద్యం అంతా కూడా నర్సీపట్నం నియోజకవర్గం అంతా కూడా వ్యాపించి ఉందన్న సంగతి మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ఎక్కడో తంబెల్లపల్లి ఉంది, చిత్తూరు జిల్లా నుంచి అటుపక్క నుంచి కూడా వస్తున్నారు కనుక మన ప్రాంతం కూడా అంటే మన ప్రాంతంలో ఉన్న ఎవరైతే ఈ లెక్కర్ షాపులు ఉన్నాయో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కనుక వాళ్ళకే కూడా ఈ నకిలీ మద్యం వచ్చిందన్న సంగతి మాకు మరి తెలియవచ్చింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరాల కాలంలో సుమారుగా పాలకొల్లులో మరి బ్రహ్మాండమైన కల్తీ మరి నకిలీ మద్యం ఏదైతే తయారు చేశారో పట్టుబడ్డది ఈ మధ్య కాలంలో. అలాగే అమలాపురంలో పట్టుబడ్డది, అలాగే అచ్యుతాపురంలో పట్టుబడ్డది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఏలూరులో కూడా పట్టుబడ్డది. ముఖ్యంగా మన నర్సీపట్నానికి సంబంధించి మాగారపాలెంకి సంబంధించి ఒక వ్యక్తి అచ్యుతాపురంలో బ్రహ్మాండంగా ఏం చేశారంటే ఆయన చూశారంటే ఆయన కల్తీ మద్యం వెనుక టీడీపీ నేత రొత్తల రామ అని చెప్పి ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు మాగారపాలెం. ఆయన ఎవరికంటే సమీప నాయకుడు అయ్యన్న పత్రి గారి తాలూకు శిష్యుడు ఈయన చూస్తే ఈ మధ్య కాలంలో అచ్యుతాపురంలో పరవాడ సంబంధించి అచ్యుతాపురంలో
మరి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే నకిలీ మద్యం తయారు చేసి మరి ఈరోజు చూస్తుంటే స్పిరిట్ కానీ అన్నీ కూడా తయారు చేసి ఈరోజు చూస్తే మన నర్సీపట్నం ప్రాంతం అంతా కూడా నాకు తెలిసి ప్రతి బెల్ట్ షాప్లో కూడా ఇది ఉండి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే అంటే కేవలం 10 రూపాయలకే బాటిల్ తయారవుతుంది. 10 రూపాయలతో బాటిల్ తయారేసి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. నాకు తెలిసి ఈరోజు నర్సీపట్నం షాపుల్లో కానీ బెల్ట్ షాపులు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో బెల్ట్ షాపులన్నీ కూడా ఈ నకిలీ మద్యం ఉందనే సంగతి అనుమానంగా ఉంది. మరి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మరి కోరుకుంటూ మరి ఏదైతే మరి ఈరోజు మరి కల్తీ మద్యాన్ని మరి ఏ విధంగా తయారు చేస్తే మనం చూసాం. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఎట్టి బస్సులు కూడా దీనిపై విచారణ జరపాలి, సిబిఐ విచారణ జరపాలని చెప్పి నిజంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే మరి దీనిపై విచారణ చేసి మరి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఒకటే కాదు మొన్న జరిగిన తంబలపల్లి కాకుండా మరి రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో ఈ నకిలీ మద్యం చేసి కోట్లాది రూపాయలు కోట్లంటే మామూలుగా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న సంగతి తెలుసు. అందుకే వీరందరిపై చర్యలు తీసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇప్పటికే తాగేశారు. ఇప్పటికే నకిలీ మద్యం సుమారుగా మన నర్సీపట్నంలో చాలా మంది తాగేశారు. ప్రజలందరూ కూడా పల్లెటూరులో ఎక్కడ చూసినా సరే మరి పల్లెటూరులో అన్ని ఇదే నకిలీ మద్యం దొరుకుతుంది, నర్సీపట్నం టౌన్లో దొరుకుతుంది. ఇప్పటికే తాగారు. దయచేసి ఇప్పటికైనా సరే మీరు అరికట్టి వీటిని మా ప్రాంత ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాల్సిందిగా మరి మీ ద్వారా కోరుకుంటూ మరి నిజంగా మరి చివరిగా చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే వీటిపై ఎంక్వైరీ చేసి అందరిపై చర్యలు తీసుకోవాలి. వెంటనే వాళ్ళన్నీ కూడా మూయించాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ జై జగన్, జై జగన్, జగన్.